ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యాన్ని శ్రద్ధాశక్తిలో వింటున్న మీరందరికీ కూడా నిరీక్షణ గడియల ద్వారా మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దైవ కృప ఛానల్ వారి ఆధ్వర్యంలో వారి శ్రమకు ప్రతిఫలంగా మేము ఈ విధంగా మీతో పంచుకోవడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మానవుని జీవితంలో ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు, అంధకారమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ తనకు కలుగుతున్నటువంటి అంధకార పరిస్థితులను బట్టి, వేదనలను బట్టి మానవుడు ఎంతగానో కృంగిపోతూ ఉంటాడు. కానీ ఈ కృంగిన సమయంలో మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ మనల్ని ఎంత మాత్రం కూడా ఆదరించరు. ఈ విషయం గమనించండి. అయితే మనము పరిశుద్ధ లేఖన భాగం నుండి దావీదు జీవితం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, 23వ కీర్తన 4వ వచనం అంటాడు, గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, ఈ కృపను బట్టి నా ప్రభువా, ఈ వాక్యము నా ప్రభువా నీది నాయన తండ్రి. వాక్యము నా ప్రభువా నాయన వివరించడానికి నా ప్రభువా నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు మాట్లాడి వారి జీవితాలకు ఆశీర్వాదం మేలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి. దావీదు ఒక మాట అంటున్నాడు, నేను గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా, నేను ఒకవేళ అంధకారం వల్ల నాకు ఎలాంటి అపాయాలు సంభవించినా నేను మాత్రం భయపట్టలేదు అంటున్నాడు. అంతేకాదు, ఎందుకు భయపట్టలేదంటే ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు మాత్రమే కాదు, ఇంకో మాట కూడా అంటాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము ఆయనకి ఆదరిస్తున్నాయంట. ప్రియులారా, గమనించాలి. లోకములో ఆదరించేవారు ఎంతోమంది ఉంటారు, కానీ వారు శాశ్వతంగా ఆదరిస్తారనే గ్యారంటీ మనకు లేదు. దావీదుకున్నటువంటి బృహత్తరమైనటువంటి ధైర్యం ఏముందండి? దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అని నమ్ముతున్నాడు. ఈరోజు నీకేమైనా సమస్యలు వస్తున్నాయా? నీ అంధకారమైన సమస్యలు నేను చుట్టుముడుతున్నాయా? ఎటూ దిక్కులేని పరిస్థితులు నీకు కనిపిస్తున్నాయా? ఈరోజు నిన్ను పురుకొల్పడానికి, నిన్ను ధైర్యపరచడానికే ఈ మాట. కనుక ఏంటంటే, గాఢాంధకారంలో సంచరించిన నేను భయపడను అంటాడు. గమనించండి, ఈ గాఢాంధకారం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, గాఢాంధకారం అనేటువంటి శ్రమలు 2 విధాలుగా ఉంటాయి. ఎలాగో తెలుసా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనకి దేవుడు తన యొక్క ప్రణాళిక ద్వారా మనల్ని బలపరచడానికి, మనల్ని మెరుగుపెట్టడానికి, మనల్ని పదును పెట్టడానికి ఉపయోగించేటటువంటి కొన్ని సందర్భాలు దేవుడే పంపిస్తూ ఉంటారు. అంతేకాదు, మరి మనకి శత్రువుల ద్వారా కూడా కొన్ని అంధకార పరిస్థితులు మన జీవితంలో దొర్లిపోతూ ఉంటాయి. గమనించండి, దేవుని పరీక్ష ద్వారా ఏర్పడిన గాఢాంధకారపు శ్రమలైనా, ఒకవేళ శత్రువుల ద్వారా వచ్చేటటువంటి అంధకారపు శ్రమలైనా, ఏ శ్రమని కూడా మన స్వశక్తితోటి, సొంత బలంతోటి, మన చేతిలో ఉన్న ఆయుధాలతోటి మనం ఎంత మాత్రం కూడా వాటిని జయించలేము. గమనించండి. ముందు మనం ఒక మాట చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం అంటాడు, అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు అంటున్నాడు. యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోబుకు కలిగినటువంటి శ్రమలు గాఢాంధకారము కంటే కూడా ఎక్కువని మనం చెప్పొచ్చు. కానీ యోబు ఇంత నిశ్చితగా ఏమంటున్నాడో తెలుసా? అంధకారం కమ్మినా, గాఢాంధకారం కమ్మినా నేను మాత్రం నాశనము చేయబడలేదు అంటున్నాడు. ఎంత మనోధైర్యం చూడండి. ఎదురుగా ఆస్తి నాశనం కనిపిస్తుంది, పంటల నాశనం కనిపిస్తుంది, పశువుల నాశనం కనిపిస్తుంది, తన బిడ్డలకు కూడా నాశనం కనిపిస్తుంది. కానీ దేవుని కలిగి ఉన్నటువంటి యోబుకి అది నాశనంగా కనిపించట్లేదంట. నేను నాశనము చేయబడలేదు అంటున్నాడు. యాండి, నీకు నాకు శ్రమలు వచ్చినప్పుడు, అంధకార శ్రమలు చుట్టుకున్నప్పుడు నువ్వు నిశ్చింతగా ఈ మాట చెప్పగలమా? లేదు. మన మనసు కలవరం పడుతుంది, ఆందోళన పడుతుంది, ఆ నాశనాన్ని చూసి బెంబేలు పడతాం. గమనించండి. కనుక ఆ నాశనమును చూసినప్పుడు యోబుకున్నటువంటి నిశ్చింత ఏంటో తెలుసా? నేను గాఢాంధకారం కమ్మినా నేను నాశనము చేయబడలేదు అంటున్నాడు. అంతేకాదు, ఇది దేవుని పరీక్ష ద్వారా వచ్చిందన్నమాట. ఆయన అనుకున్నాడు, నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుని దుడ్డు కర్ర, దేవుని దారిదండము నా దగ్గర ఉంది, ఆయన నాకు తోడుగా ఉన్నాడు,
ఈ నాశనం నన్ను ఏమీ చేయదని నమ్మాడు గనుక నేను నాశనం చేయబడలేదు అంటున్నాడు. అంతేకాదు 16వ వచనం అంటాడు, దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. దేవుడు నన్ను కృంగజేశాడు, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు, అయినా నేను కలవరపడలేదంటున్నాడు. ఇంకొక మాట 15వ వచనం అంటాడు, కావున ఆయన సన్నిధిని కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. ఏమండి, ఈ లోకంలో మనకు అలాంటి శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని మీద విరక్తి కలుగుతుంది మనకి. నేను ఎంత భయభక్తులుగా ఉన్నాను, ఇన్ని కార్యాలు చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ శ్రమలు సంభవిస్తున్నాయని మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని విడిచిపెట్టేస్తుంటాం. ఒక్కోసారి శ్రమలు కలిగే కొలది కూడా యోబు దేవునికి భయపడుతున్నాడట. ఎందుకు ఆయన భయపడుతున్నాడంటే ఆయన సన్నిధిని నేను కలవరపడుతున్నాను, ఆయనకే నేను భయపడుతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందుండి నీవు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ శ్రమలు నేను వెంటాడుతున్నప్పుడు కూడా ప్రేమతో నీకు చెప్తున్నాను, నువ్వు శ్రమలు చూసి కలవరపడద్దు. ఇంకొక మాట కూడా అంటాడు, ఎంత శ్రమలు నీకు వచ్చినా, ఎంత అంధకారం నీకు వచ్చినా దేవునికి భయపడటం అనేటటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. అందుకని అంటాడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం అంటాడు, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే, సంఘములన్నీ తెలుసుకొనును. మనకు శ్రమలు కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, అంతేకాదు నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు కనుక ఆ విషయం నేను తెలుసుకోవాలి అని అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథకర్త మనకు చెప్పేది ఏంటో తెలుసా? మన అంతరింద్రియములు హృదయములను ఆయన పరీక్షించే సమయంలో మనకు కొన్ని వేదనలు కలగొచ్చు, కొన్ని శ్రమలు కలగొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? మనము ఆయనే మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వసించి ఆయనకే మనం భయపడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నీవు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమై ఉన్నది. ఎంత అమూల్యమైన మాట అండి ఇది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ విశ్వాసములో ఈ పరీక్షలో మనం ఎలా ఉండాలో తెలుసా? శోధనల చేత ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలకు ఏం చేయాలి తెలుసా? మనము నిలిచిన వారంగా ఉండాలి, కృంగిపోకూడదు, మనం కలవరపడకూడదు. నిలిచిన వారుగా ఉండగలిగితే ఆయన వచ్చేటప్పుడు మనకు కలిగింది ఏంటో తెలుసా? దేవుడు ప్రత్యక్షతలో మనకు కలిగేదేంటో తెలుసా? దేవుని మెప్పు మహిమ ఘనత మనకు కలుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతే లేఖన భాగం ఏం చెప్తుందో తెలుసా? నీవు శోధనలు వచ్చినప్పుడు కృంగినేడలా నువ్వు చేతగానివాడిగా ఉంటావు. ప్రేమతో చెప్తున్నాను, మనకి శోధన వచ్చినప్పుడు మన విశ్వాసానికి పరీక్ష సమయం అని మనం గమనించాలి. పరీక్షను కనుక నువ్వు నిలబడితే, ఆ పరీక్షను కనుక నువ్వు జయించగలిగితే, ఆ పరీక్షలో నువ్వు కృంగిపోకుండా ఉండగలిగితే ఆయన నీకు ఇచ్చేదేంటో తెలుసా? మెప్పు ఘనత, అంతేకాదు మహిమ నీకు కలుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మెప్పు ఘనత కలగాలని యోబు అన్ని శ్రమలు కూడా ఎందుకు సహించాడు తెలుసా? నాకు నా నాశనంగా కనిపించట్లేదు అంటున్నాడు. నీవు కూడా ఈ మాట అనగలవా? ఈ మాట నువ్వు అనగలిగితే శ్రమ వచ్చినా దేవుడు తప్పిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. నా జీవితంలో ఒక అనుభవం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొన్న విశాఖపట్నం తుఫాను వచ్చినప్పుడు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దివిసీమ కొట్టుకుపోయింది 1977లో. ఆ సమయంలో నేను గుంటూరులో పనిచేస్తున్నాను. నా పిల్లలిద్దరూ చిన్న పిల్లలు. వాళ్ళ చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలు అయ్యా అంటే 2 సంవత్సరాలు ఒక పాపకున్నాయి, 6 నెలలు ఒక పాపకుంది. వాళ్ళిద్దరూ నా దగ్గర ఉన్నారు. ఒక పని పిల్ల ఉంది నా దగ్గర. నేను ఉన్న ఇల్లు చాలా చిన్నది. అప్పుడు చిన్న ఇంట్లోనే ఉండగలే స్తోమత ఉంది నాకు. ఎందుచేతో తెలుసా? మా జీతాలు అప్పుడు చాలా తక్కువ. ఇదన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ చిన్న ఇంట్లో నేను ఉన్నాను. ఒక పని ఆవిడుంది, నా సహోదరుడు కూడా నాతో ఉన్నాడు. ఈరోజు ఆఖరి రోజు అనుకున్నాను నేను. ఎందుకో తెలుసా? అది చిన్న ఇల్లు, చిన్న ప్రహారీ మాత్రమే ఉంది, పక్కన పెద్ద వేప చెట్టు ఉంది, ఇంకా భయంకరంగా గాలి ఏదో చచ్చిపోతే కేకలు వేసినట్టుగా వస్తుంది. దివిసీమ కొట్టుకుపోయిన పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అవి.
ఆ రాత్రి నేనేం చేశానో తెలుసా? నా పిల్లలిద్దరికీ కూడా రగ్గులు చుట్టి మంచం మీద పడుకోబెట్టి, ఆ తలుపు టకటకా కొట్టుకుంటుంది. ఏం చేతనంటే గాలికి ఊడిపోయే తలుపది. అందుచేత మంచాన్ని, పెద్ద పట్లి మంచాన్ని ఆ యొక్క తలుపుకి ఆనపెట్టి నా బిడ్డలు దాని మీద పడుకోబెట్టి, పక్కన చిన్న మంచాన్ని కూర్చుని నేను బైబిల్ చేతిలో పెట్టుకున్నాను. నా జీవితంలో నేను అది మరిచిపోలేనటువంటి రోజు అది. బైబిల్ చేతిలో పెట్టుకుని, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, ఇదే నాకు ఆఖరి దినం అయితే, నా బిడ్డలకి నాకు ఆఖరి దినం అయితే, నా బిడ్డలు చిన్నవాళ్ళు కనుక తప్పకుండా నీ పరలోక రాజ్యం వస్తారు. నాయన నాకు సిద్ధపాటు దయచేయి, నా ప్రాణం పోయే వరకు నాకు సిద్ధపాటు దయచేయి నాయన. నాయన నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నీ కొరకు నిలబడేదానిగా ఉంచు నాయన అని నాకు తోడుగా ఉన్న దేవుణ్ణి ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాను. బైబిల్ ఒళ్ళో పెట్టుకున్నాను. ఆ గాలి, ఆ ఓరు అంతా కూడా 2 గంటల వరకు కూడా తగ్గలేదు. ఈలోగా జరిగినటువంటి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఎందుకు ఆ తలుపులు తెరవబడలేదో తెలుసా? పక్కనున్నటువంటి వేప చెట్టు యొక్క తల అది ఎవడో నరికి ఫ్లవర్ వాజులో ఫిక్స్ చేసినట్లుగా మాకున్నటువంటి చిన్న ప్రహారీ లోపల అది ఫిక్స్ అయిపోయింది. వెనక్కెళ్ళాల్సినటువంటి కొమ్మ అది ఎదరికొచ్చి ఆ ప్రహారీ లోపల ఫిక్స్ అయిపోయింది. గమనించండి, ఎవరి కార్యం చేశాడు? అది అలా ఫిక్స్ అయిపోయి ఉంది కనుకనే గాలి ఒత్తిడి తలుపుకి తగ్గింది. ఇంకా కాసేపటికో కూసేపటికో చనిపోతాననుకున్నాను. నా బిడ్డలకి నాకు ఇది ఆఖరి రోజు అనుకున్నాను. కానీ ఆ రోజున దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? తన యొక్క ప్రణాళిక చెప్పున నాకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఆ కొమ్మను తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోవలసిన కొమ్మది. ఆశ్చర్యమైంది అది. వెనక్కి వెళ్ళిపోవలసిన కొమ్మ, వెనక్కి పడవలసిన కొమ్మని యువతలకు మళ్ళించాడు నా దేవుడు. నాకు తోడుగా ఉన్న దేవుడు, నా శ్రమల్ని పరీక్షించిన దేవుడు, నా విశ్వాసములో ఆయన ఘనత, మెప్పు నాకు కలుగజేయాలని ఆశించినటువంటి దేవుడు. ఈ విశ్వాసంతో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడు. ఈరోజు మీతో ఈ వాక్యం పంచుకుంటున్నానంటే, ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే, దివిసీమ గురించి మీరు ఎవరినైనా అడిగి చూడండి. తెల్లవారేసరికి రోడ్ల మీదకి శవాలు వచ్చినాయి. డైరీ ఫారం నుంచి కోళ్ళు శవాలు వచ్చినాయి. అంతేకాదు, డైరీ ఫారం నుంచి పాల డైరీ ఫారాల నుంచి గేదెలు కూడా కొట్టుకుని రోడ్ల మీదకి వచ్చేసినాయి. శవాలు దాటుకుంటూ డ్యూటీకి వెళ్ళాం మేము. గమనించండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ మెప్పు కోసం కాదు, నా శ్రమలో నాకు తోడై ఉన్న దేవుణ్ణి మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన సహోదరుడా, గాఢాంతకారమ శ్రమలు కమ్మినప్పుడు నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని మెరుగుపెట్టడానికి, మన విశ్వాసంలో నిలిచిన వారంగా, జయించే వారంగా ఉండడానికే మనకి శ్రమలు పంపిస్తాడు. కనుక అలాంటప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకొక మాట కూడా చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు, శ్రమ ఓర్పు నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. శ్రమల యందు భయపడడం కాదు, కృంగిపోవడం కాదు. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అతిశయపడాలట. ఎందుకు అతిశయపడాలి? ఓహో, నాకున్న విశ్వాసం సరిపోలేదేమో, ఇది మెరుగుపెట్టడానికి వచ్చింది, నాకున్న విశ్వాసం ఇంకా బలపరచడానికి దేవుడు పంపించాడని, మన విశ్వాసం బలపరచబడుతుందని, మన విశ్వాసం విజయాలను తెస్తుందని, మన విశ్వాసం మన జీవితంలో దేవుని యొక్క స్థానానికి చేరుస్తుందని అతిశయపడాలి. నీకు ఇది చేతనవుతుందా? శ్రమ వచ్చినప్పుడు వెంటనే చాలామంది సహోదరులు చెప్తారు, వాళ్ళకు ఆరోగ్యం లేకపోతే దేవుడు ఎందుకు నాకు ఈ అనారోగ్యం పెట్టాడు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, ఎందుకు ఈ అనారోగ్యం పెట్టాడని, ఎందుకు అని దేవుడిని ప్రశ్నించడమే సరిపోద్ది. ఒక విషయం చెప్పనా? నిజంగా ఆరోగ్యం ఉంటే వాళ్ళు సొంత పనులే చేసుకుంటారు తప్ప దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. ఏంటి మీ విశ్వాసం? నీకు బాగున్నా తప్పే, బాగు లేకపోయినా తప్పే. ఆరోగ్యం దేవుడిస్తే నీకు పనులకే వినియోగిస్తావు. ఆరోగ్యం ఇవ్వకపోతే నేను దేవుడి మీదే ఆధారపడ్డాను, దేవుడినే ఆరాధిస్తున్నాను, ఎందుకు నాకు ఈ శ్రమలు వచ్చినాయి అంటావు. ఇందులో న్యాయం ఉందా? ఆలోచించు. మనం అన్యాయస్తులుగా ఉండకూడదు. ఆరోగ్యం ఇచ్చిన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధి అంటే ఏంటనుకుంటున్నావు? ఒక దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. కనుక మనకి మన విశ్వాసాన్ని పరీక్షించే శ్రమలో ఉన్నటువంటి గాఢాంతకారము కమ్మిన ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మన చేతిలో ఉందని మనం విశ్వసించాలి. కనుక ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నేను నమ్మాని కనుకనే ఈరోజు ఈ సజీవ లెక్కలో ఉన్నాను. గమనించండి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో నేను ఎప్పుడూ పంచుకోలేదు. కానీ నేను జన్మతః క్రైస్తవురాలిని కాదు,
మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. క్రైస్తవ్యం అనేది ప్రారంభానికి అంకురార్పణ నా జీవితమే. మా గృహాల్లో క్రైస్తవ్యం అనేది మొదలైందంటే అది నాతోటే స్టార్ట్ అయింది. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, తర్వాత ఎప్పుడైనా నా అనుభవ సాక్ష్యం మీద ముందు ఉంచుతాను. కానీ ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో గాఢాంధకారపు శ్రమలు ఓర్చి సహించి మీ ముందు ఈరోజు నేను ఉంటున్నాను. గమనించండి. అంతేకాదు శత్రువుల ద్వారా వచ్చే అంధకారం కూడా మనకుంది. కీర్తనల గ్రంథము 143, 3, 4, 5, 6 వచనాల్లో మనం చదివినట్లయితే, గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నావు, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నా హృదయము విస్మయమొందుచున్నది. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అంటే ఆ శ్రమను చూసి అతని హృదయం విస్మయం అంటే ఆశ్చర్యపడిపోతుందంట. శత్రువుల వల్ల వచ్చే శ్రమలను చూసి దావీదు గారంట విస్మయం పడుతున్నాడంట. విస్మయపడాన్ని చేసే పనులేంటో తెలుసా? పూర్వపు దినాల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నీ చేతి పనులు నేను యోచించుచున్నాను. నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా? దీనికి అంతటికీ కారణం ఒక మాట, 3వ వచనం అంటాడు, శత్రువులు నన్ను తరుముచున్నారు. గమనించాలి, శత్రువులు తరుగుతున్నారు కనుక శ్రమలు వచ్చినాయి. శత్రువుల ద్వారా గాఢాంధకారమనే శ్రమ ఇది. ఆ శ్రమను చూసి దావీదు అనే మాట ఏంటో తెలుసా? నాకు ఆ శ్రమ చూసినప్పుడు విస్మయం పొందుతున్నాను. అంతేకాదు నేను విస్మయం పొంది పిరికివాడుగా ఉండలేదు. నేనేం చేస్తున్నాను తెలుసా? పూర్వకాలంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మననం చేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకో మాట అంటున్నాడు, నీవు చేసిన నీ చేతి పనులను నేను ఏమంటున్నాడో తెలుసా? ఆలోచించుతున్నాను, నీ క్రియలన్నీ కూడా నేను ధ్యానిస్తున్నాను. ఏమండి, గాఢాంధకారం అనే శ్రమలు వచ్చినప్పుడు ఇంత సావధానంగా ఎవరు చెప్పగలరండి? నేను పూర్వం చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన, నీ చేతి పనులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా, నీ క్రియలన్నీ నేను ధ్యానిస్తున్నాను ప్రభువా అని ఆయన అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసా? ఈ రోజుల్లో నీవు నేను కూడా మనకి ఇలాంటి గాఢాంధకారపు శ్రమలు వచ్చినప్పుడు గత కాలంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలంలో ఆయన చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని ధ్యానించాలి. శత్రువులు చేతిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? వాటిని నాయన అప్పుడు ఆ కార్యం చేసిన దేవుడవు, ఇప్పుడు కూడా నువ్వు చేయగలవు. పనికిరానటువంటి గొర్రెల దొడ్డిలో నుంచి వయసు చిన్నవాడనైనప్పటికీ కూడా నీ అపారమైన ప్రేమను బట్టి నన్ను అభిషేకించావయ్యా, ఆ కార్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కొరకు ప్రతిష్ఠించబడిన నేను గాఢాంధకారములో ఉన్నప్పటికీ కూడా నీ హస్తం నన్ను కాపాడుతుందని నాకు తెలుసయ్యా, అందుకనే నువ్వు చేసిన క్రియలన్నీ కూడా నేను ధ్యానిస్తున్నాను. మనం అలా కాదు, ఉపకారం జరిగిన వెంటనే దాన్ని పక్కకు తోసేస్తాం. గత కాలంలో దేవుడు చేసిన కార్యాలన్నీ పక్క తీసేస్తాం. గత కాలంలో నీకు ఉండడానికి ఆర్థికంగా నువ్వు ఎంతో లోటుగా ఉంటావు. ఈ రోజు ఆర్థికంగా నువ్వు కొంచెం పుంజుకున్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఆ లోటు కలిగిన జీవితాన్ని మర్చిపోతావు. ఆర్థికంగా అప్పుడు నువ్వు ఉన్నత స్థితికి ఎప్పుడు వచ్చావో, ఆర్థికంగా స్థితిలో లేనప్పుడు దేవుడు ఏ విధంగా కాపాడాడో ఆయన కార్యాలు నువ్వు ధ్యానించవు, ఆయన చేసిన మేలు నువ్వు ధ్యానించవు. నువ్వు నీకు ఏమనుకుంటావే, ఓ నేను ఇది సంపాదించాను, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటావు. ఇది న్యాయబద్ధమైన మాట కాదు. అందుకే గాఢాంధకారాన్ని ముంచివేస్తాను, జాగ్రత్త. గాఢాంధకారములో ఉండగా కూడా ఈ శ్రమలు నన్నేమీ చేయజాలవని, నాకు నాశనము కాజాలనని యోబు చెప్పినట్లుగా నాయన నేనేం చేస్తున్నాను తెలుసా? గాఢాంధకారాన్ని చూడలేదు, చీకటిని చూడలేదు, దానివల్ల వచ్చే పరిస్థితులు నేను చూడలేదు, కానీ నువ్వు గతకాలపు కార్యాలు నేను ధ్యానిస్తున్నాను. గతకాలం నువ్వు నాకు చేసినటువంటి ప్రతి క్రియలని కూడా నేను యోచిస్తున్నానయ్యా. అంత మాత్రం కాదు, నీ చేతి పనులన్నీ కూడా నేను యోచిస్తూ ఉన్నానంటున్నాడు. ఇంకొక మాట, నీ తట్టు చేతులు చాపుచున్నాను, ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఒక ఆశ అనేది నాలో ఉంది. ఈ గాఢాంధకారం వచ్చినా నా ఆశ ఏంటో తెలుసా? నీ వైపే. ఎండిపోయినటువంటి భూమి నీటి కొరకు ఎంత ఆతృత పడుతుందో, నీ ఉపకారం కొరకు నేను అంత ఆతృపడుతున్నాను. నా విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాను కనుక నీవు ఆ ఉపకారం చేస్తావని నేను ఆశగా నీ వైపు చూస్తున్నాను. కనుక నీ చేతులు తట్టి నేను చూస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు గాఢాంధకారమైన శ్రమ కమ్మి ఉన్నప్పుడు అది ఆరోగ్యపరం కావచ్చు, ఆర్థిక పరం కావచ్చు, శత్రువుల పరం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా గతకాలంలో చేసినటువంటి దేవుని క్రియలన్నీ ధ్యానిస్తూ నీవే ఉపకారం చేసేటటువంటి దేవుని హస్తముల వైపు నువ్వు చూడ. నీ చేతుల వైపు చూస్తున్నాను. ఆయన హస్తము మనం లేపి హస్తం, ఆయన హస్తము మనల్ని ఆదరించే హస్తం, ఆయన హస్తం మనకు తోడుగా ఉండే హస్తం. ఆ హస్తాన్ని మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, కానీ మనకు ఒక వాగ్దానం ఏముందో తెలుసా?
యెషయా గ్రంథము 29వ అధ్యాయం 18-19 అంటాడు, ఆ దినమున చెవిటివాడు గ్రంథవాక్యముని విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? వాక్యము వింటామంట, అంటే అప్పుడు వరకు మూసుకుపోయినటువంటి చెవులు విడవబడతాయి. గాఢాంధకారం కమ్మినప్పటికీ కూడా గుడ్డివారి కన్నులు తెలవబడతాయి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బేదవాడు సమస్యల మధ్యన ఉన్నా ఏం చేస్తాడో తెలుసా? ఆ సమస్యలుగా కనిపించవు, యెహోవా యందు ఆనందిస్తాడు. లాజరు దేని మంది ఆనందించాడండి? ఆకలి ఉన్నా, ధనవంతుడు ఒక రొట్టె ముక్క వేయకపోయినా యెహోవా యందు ఆనందించాడు కనుక పరమునకు చేర్చబడ్డాడు. గమనించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప దయచేయువాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద అణిగిమణిగి ఉండడి. బేదలకు నిరీక్షణ కలుగును. గమనించాలి. అంతేకాదు, మొదటి దినవృత్తాంతం 11వ అధ్యాయం 22వ వచనం అంటాడు, గుహయందు సింహమును చంపెను, 5 మూరల ఎత్తరి అయినటువంటి ఐగుప్తీయుని చంపెను, నేతగాని దోని వంటి దుడ్డు కర్రతో వారిని చంపెను. బెనయా అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నేను సింహాన్ని చంపాను, అంతేకాదు ఐగుప్తీని చంపాను, నేతగాని దోని వంటి ఆ దుడ్డు కర్రతో నేను చంపాను అంటున్నాడు. ఆ దుడ్డు కర్ర నీకు కావాలి. నీకు శక్తికి మించిన శ్రమలు ఎదురైనప్పుడు ఆ దుడ్డు కర్ర నీ చేతిలో ఉంటే నువ్వు వాటిని జయించగలవు. పరాక్రమశాలలో ఘనత పొందినవాడు అయ్యాడు అతను. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 37 అంటాడు, చేతి కర్ర క్రింద దాటించి నిబంధనకు లోపరచును. ఈ దుడ్డు కర్ర ఏం చేస్తుందో తెలుసా? దేవుని నిబంధనలు ఉల్లంఘించకుండా అది కాపాడుతుంది. సంఖ్యాకాండము 17:7 అంటాడు, సాక్ష్యపు గుడారములో చిగిర్చినటువంటి కర్ర. దేవునికి స్తోత్రం. కనుక ఈ కర్ర మనకి కావాలి. అందుకనే దావీదు అంటాడు, దుడ్డు కర్ర నీ దండము. దండం అంటే అర్థం ఏంటో తెలుసా? కీర్తన 45:6 అంటాడు, రాజదండము న్యాయార్థమైనది. యెహెజ్కేలు 21:10 అంటాడు, నా కుమారుని దండము ఇతరుల దండములన్నిటినీ కూడా తృణీకరించును. మన శ్రమ పెట్టే ప్రతి దండాన్ని కూడా తృణీకరించే దండం ఏంటో తెలుసా? దేవుని దండం. అది మన చేతిలో ఉన్నటువంటి దండం. అందుకనే దావీదు అంటాడు, నేను భయపడను. దుడ్డు కర్ర దండము నా దగ్గర ఉంది కనుక నేను భయపడాల్సిన పని లేదు. యెషయా గ్రంథము 51:7 అంటాడు, భయపడు వారికి దూషణ మాటలు దిగులు పడకుడి, భయపడకుడి, నేను మీకు దేవుడిని ఉన్నాను, దిగులు పడకుడి, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎందుకు మనం భయపడకూడదు? ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దిగులు పడకూడదట, ఆయనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 54:4 అంటాడు, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమునకు ఆదరించేవాడు. ప్రాణాన్ని ఆదరించేవాడు ఈ లోకంలో ఏ డాక్టర్ లేడు. గమనించండి, ఏ ఒక్కరు కూడా ప్రాణాన్ని ఆదరించలేరు. కానీ ఆయన మన ప్రాణాన్ని ఆదరించి, ఎందుకో తెలుసా? మన ప్రాణము ఆయన చిత్తంలో ఉంది కనుక. ఇంకొక మాట అంటాడు, యెషయా గ్రంథం 66:13 అంటాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరించేదను. ఒక తల్లి ఆదరించినట్లుగా. తల్లి బిడ్డ ఎంత తప్పు చేసినా ఎంత అలాగా ఆదరిస్తుందండి. అదేవిధంగా ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తుంది. అంతేకాదు, కీర్తనలు 86:17 అంటాడు, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు చూపుము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువే మనకు సహాయకుడిగా ఆదరిస్తాడు, సహాయం చేయడానికి ఆదరిస్తాడు. ఒక తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరిస్తాడు. శత్రువులు సిగ్గుపడేటట్టు మనల్ని ఆదరిస్తాడు. ఇంత ఆదరణ ఎక్కడుందో తెలుసా? గాఢాంధకారం. దావీదు అంటున్నాడు, గాఢాంధకారంలోనికి నేను వెళ్ళినా దేనికి భయపడను. ఎందుకో తెలుసా? దేవుని నాకు తోడుగా ఉన్నదని నమ్మాడు గనక. అంతేకాదు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నా చేతిలో ఉందని నమ్మాడు గనక, ఆయన ఆదరించే దేవుడిని విశ్వసించాడు గనక. అంతేకాదు, ఆయన దేనికి నేను భయపడనకూడదని అతను నమ్మాడు గనక. దావీదుకున్న భరోసా నీకు కావాలంటే ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు నాయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమలున్నాయా, వేదనలున్నాయా, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, దారి తెలియటం లేదా? ఆలోచించకు, భయపడకు. దేవా, దావీదుకి ఇచ్చినటువంటి అభయం నాకు కూడా ఈ నాయన. ఒక తల్లి ఆదరించిన నన్ను ఆదరించు ప్రభువా, నా శ్రమలో నన్ను ఆదరించు ప్రభు అని నీవు దేవుని సన్నిధిలో ఈరోజు ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, నీ శ్రమల వైపు చూడకుండా దేవుడు నన్ను పరీక్ష పెట్టడానికి ఉన్నాడని, ఈ శత్రువులు సిగ్గుపడేటట్టుగా దేవుడు నన్ను ఆదరిస్తాడని నువ్వు నమ్మగలిగితే, దావీదుకున్న భరోసా మనకి కూడా ఈరోజు సొంతం చేసుకోగలం.
దేవుడు నీ కొరకే ఈ మాట చెప్తున్నాడు, నీ కొరకే ఈ వాక్యం చెప్పాడు, నీ కొరకే ఈ సందేశం. ఎన్ని శ్రమలైనా నువ్వు ఉక్కిరిబిక్కిరి అవ్వద్దు, భయపడద్దు, శ్రమల వైపు చూడొద్దు. దావీదుకున్నటువంటి నిశ్చింత నీకు కావాలి. ఈరోజు నువ్వు భయపడిన అవసరం లేదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు. ఆదరించే చేతుల వైపు నువ్వు చూడు, ఆదరించే ఆయన చూపు వైపు నువ్వు చూడు, ఆదరించే ఆయన పాదముల వైపు నువ్వు చూడు. ఎన్ని శ్రమల్లో ఉన్నా శ్రమల వైపు చూడొద్దు, కానీ ఆయన వైపే నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను ఈరోజే ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. నీ శ్రమ ఎంత గొప్పదైనా సరే ఆయన ఈ సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మీరు ఆ విధంగా ఉండి దేవుని ఆదరణ పొందుకోవాలని, దేవుని సహాయాన్ని పొందుకోవాలని, దేవుని తోడుతో మీరు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీకేమైనా అవసరాలు ఉంటే దయతో ఫోన్ చేయండి. ప్రార్థన ద్వారా మీకు సహాయం చేస్తాం. మీ సమస్యలకు విడుదల కొరకు మేము కూడా పాలుభాగస్తులుగా మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా ఈ నిరీక్షణ గడియలు వింటూ వీక్షిస్తూ మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని ఫోన్లు చేస్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు. కానీ ఎంతమంది రక్షణ పొందుతున్నారని ఒక డౌట్ కూడా ఉంది. విని విడిచిపెట్టడం కాదు. ఎందుకంటే ప్రియులారా, యెహోవా చెప్తున్నాడు, చెవి యొగ్గి ఆలకించమంటున్నాడు. ఆలకించి వదిలిపెట్టమని అనట్లేదు. దాని గురించి మీరు అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ విని మీరు దైవదీవులను పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ నిరీక్షణ గడియలు మీరు చూస్తూ పక్కవారిని కూడా ప్రేరేపించండి. అదే మీ సువార్త. ఈ యొక్క మీరు ఎక్కడికో వెళ్ళి సువార్త చేయనక్కర్లేదు, కానీ ఈ యొక్క టీవీలో ఈ నిరీక్షణ గడియలు వచ్చేటప్పుడు ఆ ప్రక్కవారిని, మీ వెనుక ముందు ఉన్నవారిని, వారిని కొంచెం మెలకువపరిచి ఈ యొక్క నిరీక్షణ గడియలు వారు కూడా చూసినట్లు మీరు ప్రయత్నం చేస్తే అదే మీరు ఎక్కడికో వెళ్ళి సువార్త చేసినట్లే. ప్రార్థన చేసుకునే సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రమును చెల్లించున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ కృప, నీ సన్నిధి ఉంచి ఈ యొక్క నిరీక్షణ గడియలు వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అత్యధికంగా దీవించండి నాయన. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, సకల సౌకర్యమునిచ్చి కాపాడండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా నాయన రక్షణ లేక పాడైపోతూ ఉన్నారు. అటువంటి వారితో నువ్వు సూటిగా మాట్లాడి వారి రక్షణ భాగ్యం పొందుకునేలాగిన పరలోక వారసులుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఏదో చర్చికి వెళ్ళటం, రావటం, లేకపోతే బైబిల్ చదవటం, లేకపోతే ఇంకా చేయటం కాదు, కానీ ముఖ్యంగా ప్రభువా నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలందరినీ ఆయత్తపరచమని కోరుతూ ఉన్నాను. సహాయం ఇచ్చేయండి. ఈ సమయంలో ఈ నిరీక్షణ గడియల ద్వారా నీ కృప, నీ సన్నిధి వారికి, వారి కుటుంబములకు దయచేయండి ప్రభువా. నీ కృప దయచేయండి, నీ సన్నిధి దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే ఆ బిడ్డలు నజరుడైన యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాను. చదువుచున్న బిడ్డలకు వారి చదువులో నాయన 30-60 నూరంతలుగా దీవించండి. అలాగే ప్రభువా బిడ్డలు లేని వారికి వారి గర్భఫలమును దాయిచ్చేయండి. నాయన గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పును దాయిచ్చేయండి. పాడి పంటలు ఉన్నవారికి నాయన వారి పాడి పంటలను దీవించండి. అలాగే వ్యాపారాల్లో ఎంతోమంది లాస్ అయిపోయామని చెబుతూ ఉన్నారు. అటువంటి బిడ్డలకు నాయన ఎక్కడైతే లాస్ అయ్యారో అక్కడే మరలా వారు పునరుద్ధరణ నాయన పొంది వారికి మంచి లాభాలు వచ్చేలాగిన కార్యమును చేయండి. ఇదంతా కూడా నీ యొక్క కృపలో నుంచి, నీ యొక్క సన్నిధిలో నుంచి వారికి దయచేసి నడిపించండి, సహాయం ఇచ్చేయండి, బిడ్డలను బలపరచండి. చాలామంది ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితాలు ఎలా సాగుతాయని అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి కూడా వారిని ధైర్యపరచండి. పిరికాత్మని యేసు నామములో తొలగించండి నాయన. ఈ సమయంలో ఈ యొక్క నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన కుటుంబమును దీవించి, కనికరించి, దయచూపి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.